హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. పుష్ప 2 మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటనంటే నేను ఒక్కటే మాట చెప్తాను. బాహుబలి నంబర్స్ని దాటగల సత్తా ఉన్న సినిమా పుష్ప 2. ఎందుకంటే రీసెంట్గా నార్త్లో ఎప్పుడు జరగనంతగా పుష్ప కోసం ఎర్లీ మార్నింగ్ షోస్ వేస్తున్నారు. ఓవరాల్గా 12,500+ స్క్రీన్స్లో మూవీ రిలీజ్ అవుతుందనగానే ఫిక్స్ అయిపోయా, ఎస్, పుష్ప ఫీవర్ ఇస్ రియల్ అని. సో ఈ రోజు వీడియోలో అసలు వై దిస్ మూవీ ఇస్ గోయింగ్ టు రాక్ ద బాక్స్ ఆఫీస్ అగైన్ అనే దాని గురించి, అలానే మూవీ నుండి ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న 5 స్ట్రాంగ్ పాయింట్స్ గురించి వీడియోలో మాట్లాడుకుందాం. నంబర్ 1, సుకుమార్ సర్స్ విజన్. పుష్ప 2 అనేది ఒక ప్రాపర్ సీక్వెల్ అనే నమ్మకం పార్ట్ 1కి వచ్చిన హైప్ని క్యాష్ చేసుకోవడానికి అన్నట్టు కాకుండా సుకుమార్ గారు చాలా పకడ్బందీగా రాసుకున్నారనే నమ్మకం ట్రైలర్ తీసుకొచ్చేసింది. ఎందుకంటే రీసెంట్గా సోషల్ మీడియాలో కొన్ని న్యూస్లు వచ్చాయి. పుష్ప 2 అనేది జపాన్ ఎపిసోడ్తో స్టార్ట్ అవుతుందని. అది ఎంతవరకు నిజమో పక్కన పెడితే మీరు పార్ట్ 1 చూస్తే ఆ మూవీ కూడా జపాన్ నుండే స్టార్ట్ అవుతుంది. అండ్ కేశవ వాయిస్ ఓవర్లో ఒక మాట వినిపిస్తుంది, ఈ ఎర్రచందనాన్ని జపాన్కి చైనా ఓడరేవు నుండి దొంగతనంగా తీసుకురావాలని. ఇప్పుడు పార్ట్ 2లో ఎగ్జాక్ట్గా ఆ వర్డ్స్కి మ్యాచ్ అయ్యే విజువల్స్ని, ఆ హవాలా నోట్స్ని ట్రైలర్లోనే చూసేసరికి ఫిక్స్ అయిపోయాను. సీక్వెల్ అంటే ప్రాపర్ సీక్వెల్ అనే తీస్తున్నారు, ఏదో వచ్చిన హైప్ చూసి ఎక్కడ డీవియేట్ అవ్వలేదని. ఆల్సో ట్రైలర్లోనే చాలా సీక్వెన్స్లు చూపించేశారు. సో స్టోరీ వైజ్గా సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ తప్ప ఎలాంటి డౌట్స్ కానీ భయాలు కానీ లేవు. సుక్కు సార్ ఫ్యాన్గా వి బిలీవ్ స్క్రిప్ట్ కానీ విజువల్స్ కానీ నేరేటివ్ కానీ అన్ని నెక్స్ట్ లెవెల్లో ఉండిపోతున్నాయి. ఎందుకంటే పుష్ప పార్ట్ 1 అనేది మోస్ట్లీ ఆ వరల్డ్ అండ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్లో ఉంటుంది. ప్రతి క్యారెక్టర్కి ఒక అన్ఫినిష్డ్ రివెంజ్ ఆర్ ఎమోషన్స్ ఉన్నాయి. ఒక రకంగా ప్రతి క్యారెక్టర్ రియల్ డార్క్ షేడ్ అనేది మనం చూసేది పుష్ప 2లోనే. సో వీళ్ళందరి మధ్యలో సెంట్రల్ క్యారెక్టర్ అయిన పుష్ప హీరోయిజంని ఏ రేంజ్లో సుకుమార్ సార్ ఎలివేట్ చేస్తారో అనేది థియేటర్లోనే చూడాలి. నంబర్ 2, అల్లు అర్జున్, ది ఐకానిక్ పుష్పరాజ్. పుష్పతో అల్లు అర్జున్ నేషనల్ సెన్సేషన్ అయిపోయారు. తన లుక్కి, తన ట్రాన్స్ఫర్మేషన్కి, ఆ లుక్, ఆ స్వాగ్కి ఇండియా మొత్తం ఆల్రెడీ ఫ్యాన్స్ అయిపోయారు. ఎక్కడ విన్నా ఈ తగ్గేదేలే అనే మాట వినబడుతుంది. ఇంకా క్యారెక్టర్ వైజ్గా వెళ్తే ఆల్రెడీ పార్ట్ 1తోనే పుష్ప ఎంత పవర్ఫుల్ అనేది చూపించేశారు. ఇప్పుడు తను ఒక ఎంపైర్ని బిల్డ్ చేసుకున్నాడు. పుష్ప రూల్ని చూపించబోతున్నారు. సో ఆ రూల్ ఇంకెంత పవర్ఫుల్గా ఉంటుందో మీ ఊహకి వదిలేస్తున్నా. ఎందుకంటే రేపు మనం పుష్ప క్యారెక్టర్స్ గ్రోత్ని చూడబోతున్నాం, ఫ్రమ్ అ స్మగ్లర్ టు అ రూలర్. సో ఇప్పుడు తన స్వాగ్, డైలాగ్స్ అండ్ తన స్టైల్ ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ పిచ్చగా వెయిటింగ్. అండ్ పార్ట్ 2లో పుష్పరాజ్ డౌన్ఫాల్ కూడా చూడబోతున్నాం. అంటే తను జైలు నుండి పారిపోయి అడవుల్లో దాక్కోవడం, తనకి సంబంధించిన వారికి దూరంగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అంటే ఈసారి పుష్పరాజ్ స్వాగ్తో పాటు ఎమోషన్ అండ్ రివెంజ్ కూడా విట్నెస్ చేయబోతున్నాం. సో మళ్ళీ ఇంకో నేషనల్ అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అయితే బన్నీ నుండి ఎక్స్పెక్ట్ చేసేవచ్చు. నంబర్ 3, ఫహద్ ఫాసిల్, భన్వర్ సింగ్ షెకావత్స్ రివెంజ్. పార్ట్ 1లోనే ఫహద్ ఫాసిల్ గేవ్ అస్ చిల్స్ యాజ్ కన్నింగ్ అండ్ రూత్లెస్ భన్వర్ సింగ్ షెకావత్. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఎందుకు మనం పార్ట్ 2 చూస్తున్నామంటే పుష్ప భన్వర్ సింగ్ ఫేస్ ఆఫ్ కోసమే. అసలు వాళ్ళ మధ్య రివెంజ్ ఎలా చూపించబోతున్నారనే ఎక్సైట్మెంట్ అందరిలోనే ఉంది. అండ్ నిన్న ఈవెంట్లో కూడా అల్లు అర్జున్ గారు చెప్పారు, ఫస్ట్ హాఫ్లో ఫహద్ ఫాసిల్ పర్ఫార్మెన్స్ వేరే రేంజ్లో ఉందని. సో షెకావత్ రివెంజ్ని మనం ఫస్ట్ హాఫ్లోనే ఎక్స్పెక్ట్ చేసేవచ్చు అనమాట. అండ్ అల్లు అర్జున్, ఫహద్ లాంటి 2 పవర్ హౌసెస్ స్క్రీన్ మీద తలబడుతుంటే ఆ బ్యాటిల్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. పుష్పలో ఆ ఒక్క క్లైమాక్స్ కన్ఫ్రంటేషన్కి ఆడియన్సెస్ స్టన్ అయిపోయారు. ఇంకా ఇప్పుడు అసలే రివెంజ్ స్టార్ట్ అవబోతుంది. ఇంకా అది ఇంకెంత ఇంటెన్స్గా ఉంటుందో మీరు ఊహించుకోండి. నంబర్ 4, శ్రీవల్లి. మోస్ట్లీ ఇలాంటి గ్యాంగ్స్టర్ ఆర్ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీస్లో హీరోయిన్కి మన తెలుగు సినిమాల్లో అంతగా ఇంపార్టెన్స్ ఉండదు. తెలుగే కాదు, బయట సినిమాల్లో కూడా. ఇప్పుడు పుష్ప నేషనల్ దాటి ఇంటర్నేషనల్ వెళ్ళిపోయాడు. ఆల్సో తన మీద రివెంజ్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో ఈ ఖేయాస్ మధ్యలో శ్రీవల్లి క్యారెక్టర్ ఎలా ఫిట్ అవుతుంది, తన క్యారెక్టర్ని ఎలా ప్రజెంట్ చేస్తారో చూడాలి. అండ్ సుకుమార్ గారు ఎలాంటి స్టోరీస్ రాసినా అందులో ఎమోషన్స్ని మాత్రం వదలరు. ఆ ఎమోషన్సే ఆడియన్స్కి ఆ క్యారెక్టర్స్ పర్సనల్ లెవెల్లో కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. సో శ్రీవల్లి క్యారెక్టర్ని కూడా అలానే ప్రజెంట్ చేస్తారా లేదా అనేది చూడాలి మరి. నంబర్ 5, డిఎస్పీస్ మ్యూజిక్. సుక్కు డిఎస్పీ కాంబో అంటేనే ఆల్బమ్ చార్ట్ బస్టర్ గ్యారంటీ. అది పక్కన పెడితే 3 సీన్లు, ఇంట్రో సీన్, జాతర సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్ పార్ట్. ఈ 3 సీన్లకి డిఎస్పీ బీజిఎం వేరే లెవెల్లో ఉండిపోతుందని ఆల్రెడీ అందరూ చెప్పేశారు. గంగమ్మ తల్లి జాతర సీక్వెన్స్ కి డిఎస్పీ ఏ రేంజ్ లో బీజిఎం కొట్టాడో ఆల్రెడీ విన్నాం మనం. రేపు థియేటర్లో పూనకాలు గ్యారంటీ అనే రేంజ్ లో ఉంది. అండ్ నిన్న సుకుమార్ గారు దేవిశ్రీ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో క్లైమాక్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోయారని చెప్పేశారు. అండ్ రాజమౌళి గారు కూడా పుష్ప 2 ఇంట్రో సీన్ చూసి ఈ ఒక్క సీన్ లో డిఎస్పీ ఎంత బెస్ట్ ఇవ్వగలిగితే అంత ఇచ్చే స్కోప్ ఉందని చెప్పారు. సో రేపు థియేటర్ కి వెళ్ళాక ఈ 3 సీన్లకి మాత్రం ముందే ప్రిపేర్ అయి ఉండిపోండి. రచ్చ డబుల్ ఉంటుంది ఈసారి. ఇంకా సాంగ్స్ గురించి స్పెషల్ గా చెప్పాలా, టైటిల్ సాంగ్ నుండి మాస్ నెంబర్ వరకు అన్ని హిట్లే. స్టార్టింగ్లో కాస్త అటు ఇటు కొద్దిగా ఏమైనా కొద్దిగా ఇంప్రెషన్స్ ఇవన్నీ రావచ్చు, బట్ మెల్లగా సినిమా రిలీజ్ అయ్యేసరికి మనం ఈ పాటలన్నీ థియేటర్లో చూసేసరికి పాటలన్నీ ఆల్రెడీ ఎంజాయ్ చేసేలానే ఉంటాయి. రేపు థియేటర్లో ఏ ఒక్క సాంగ్కి కూడా ఆడియన్స్ సీట్లో కూర్చోరు, అంతలా ఎక్కేస్తాయి సాంగ్స్. అండ్ ఈ 5 పాయింట్లు కాకుండా ఇంకొక ఎక్స్ట్రా పాయింట్ ఉంది, అదే మోస్ట్ స్పెషల్ పాయింట్. అదే సుకుమార్ సార్ స్పెషల్ సర్ప్రైజ్. సుకుమార్ గారి క్యారెక్టర్స్ కానీ సీన్స్ కానీ చాలా అన్ప్రెడిక్టబుల్ ఉంటాయి, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అసలు.
వన్ నానక్ ప్రేమతో రంగస్థలం పుష్ప క్లైమాక్స్ లో ఒక స్వీట్ సర్ప్రైజ్ లా ఉంటాయి. థియేటర్ నుండి బయటకు వచ్చాక అట్లీస్ట్ ఒక 5 నిమిషాల వరకు ఆ క్లైమాక్సెస్ మన మైండ్ లోనే తిరుగుతూ ఉంటుంది. సో అలాంటి స్వీట్ సర్ప్రైజ్ ఉంటుందేమో అనే ఎక్స్పెక్టేషన్ కూడా నాకు కొద్దిగా ఉంది. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే పుష్ప 2 ద రూల్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ అ మూవీ, అదొక ఎక్స్పీరియన్స్ అంతే. ఈ మాట ఎంత నిజమో రేపు థియేటర్ లోనే తెలుస్తుంది. ది యాంటిసిపేషన్, ది హైప్, పుష్పరాజ్ క్యారెక్టర్, ఓవరాల్ ఫ్రమ్ పర్ఫార్మెన్సెస్ టు క్రాఫ్ట్, ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గరికి న్యూ స్టాండర్డ్ సెట్ చేసే పొటెన్షియల్ ఉన్న సినిమా పుష్ప 2. సినిమా ట్యాగ్ లైన్ లాగే రేపు వచ్చే నంబర్స్ చూసి ఎంటైర్ నేషన్ స్టన్ అయ్యేలాగా బాక్స్ ఆఫీస్ దగ్గర పుష్ప గడి రూల్ చూడబోతున్నాం. అసలు తగ్గేదేలే. అది మరి వీడియో. మిగతా విషయాలు రేపు సినిమా రిలీజ్ అయ్యాక మాట్లాడుకుందాం. దిస్ ఇస్ టీమ్ థై వ్యూ సైనింగ్ ఆఫ్.